welcome Shivani and Charan. ఎన్నో ఎన్నో వర్ణాల హరివిల్లే చిలికల్లే మేనిసేలే మబ్బుల్లోని జాబిల్లే నా చెలి మగుమోని వీరిసేలే గుండెల ప్రాణంగా నీవే నిండంగా మండే ఎండల్లో వేసే చలి ప్రేమ రాగాలు ప్రణయ కలహాలు నాకు నీవే నీవే వేవేల ముందు జన్మాల బంధనం ఎదలో సందడు నీ అందలే సందాల నీరే చెడి పంచడాలు చెడి పూలన్నీ హాయలే కులుకులు ఆ మెలికెలు మేఘాలలో మెరుపులు పలుకులు ఆ పెదవులు మన తెలుగు రాచిలకలు పదనులు ఆ చూపులు చురుకైన చురకత్తులు పరుగులు ఆ అడుగులు గోదారిలో వరదలు నా గుండెలో అదో మాదిరి నింపేయకే సుధా మాధురి నా కళ్ళలో కలల పందిరి అల్లేయకు మహాపోకిరి మబ్బుల్లో దాగుంది తన వైపే లాగింది సుక్కలే తాకింది ముక్కలో పాకింది తుంటరి 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 చూపులు చాలిక ఆశల రూపకం ఎక్కడ 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 ఉందో తారక నాలో ఉక్కిరి బిక్కిరి ఊహలు రేపే గోపిక నీవనగా కురుస్తున్నది నా చూపులో మెరుస్తున్నది నా కోసమే తొలుకొన్నదో నా పేరునే పిలుస్తున్నదో కవ్వించే చంద్రమ దూచే చాలమ్మ ఏ ఊరే ఆచూకీ అందువా. ఏ రంగులే నీరాకతో లోకమే రంగులై పొంగినే వింతలే కిరింతలే నీ చేతిలో చేయగా ఆకాశం వందిరే స్నేహమే మెల్లగా గీతలే దాటినే కాలమే సాక్షిగా అంతరాలు చేరిగే ఊహకే అందరి సంగతులు జరిగే ఈ క్షణం అద్భుతం అద్భుతం అలా నువ్వు చూస్తే చాలు వెళుతూ వెను తిరిగి అదోలాంటి తేనెల బాణం దిగదాయతలోకి నువ్వు నడిచే దారులలో పూల గంధాలి ఊపిరిగా కథ నడిచే మనసు కదే హాయి రాగాల మరిగా దినముఖ రకముఖ పెరిగిన సరదా నిన్ను విడి మనగలగా నిలవదే మది నిలవదే సిరి సొగసులు చూసి ఉలకదే మరి పలకదే తొలి వల్ల పుల్ల తగ్గిసి దేవదాసే కాళిదాసై ఎంత పొగిడినా కొంత మిగిలిపోయేంత అందం నీది కులుకులో ఆ మెలికెలు మేఘాలలో మెరుపులు
వాట్ అ మెస్మరైజింగ్ పర్ఫార్మెన్స్. నిజంగా చరణ్ అండ్ శివాని మీరిద్దరిని చూసేటప్పుడు అలా ఉండిపోయాం. అండ్ ఎలా చరణ్ గారు మీరు వీళ్ళ మాటలు విని అలా అలా విడిపోయారు డిబేట్ లో? నేను ఎప్పుడు అంతేనండి, ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకుంటూ ఉంటా. ఎక్కడో గట్టిగా ఇరికారు వీళ్ళిద్దరు. ఇంద్రజ గారు మీరే బయట తీయాలి వీళ్ళిద్దరిని. ఇప్పుడిప్పుడే కొత్తగా పెళ్ళైన జంట. ఏం లేదమ్మా, ఎవరి దృష్టి తగలకూడదని అలా చెప్పుకుంటారు. లోపల మొత్తం క్లోజ్నెస్ ఉంటది. 1 year బాగుంటుంది, తర్వాత తెలుసు అలవాటు అయిపోతుంది. పెళ్లి స్టార్టింగ్ 5 years ఎలా ఉంటది? ఆ 1 year ఆ. పుట్టిందే అమ్మాయి కోసం అలా ఉంటాం. అది బ్యాక్ లో ఉన్నా కూడా ఫేస్ ఇలా అలా ఉంటుంది. అయ్యో అది కోపం వచ్చినా కూడా ఎందుకు నవ్వు అలా ఉంటుంది. మరి సెకండ్ ఇయర్ కోపం ఉన్నా కూడా బాత్రూమ్ పోయి ఏడ్చేసి మళ్ళీ వచ్చి ఆనందకరించి చెప్తాం. సెకండ్ ఇయర్ లైట్ స్టార్ట్ అవ్వం, డ్రెస్ గురించి అలా చెప్తే స్టార్ట్ చేస్తారు వాళ్ళు. అప్పుడు మనం కొంచెం డ్రెస్సింగ్ చేంజెస్ చేయాలి. వింటున్నా. థర్డ్ ఇయర్ అది వేరే గ్యాప్ లో అక్కడ వరే చూస్తున్నారా? లైట్ బేబీ మేల లవ్ స్టార్ట్ అవ్వం. తర్వాత మన మేళ మీరు వచ్చారా అది అక్కడ ఉండి తినేసి వెళ్ళిపోయి బేబీ మేల ఇంట్రెస్ట్ వస్తుంది. అంటే థర్డ్ ఇయర్ బేబీ రెడీ. ఫస్ట్ ఇయరే రెడీ అవుతుంది. మరి మీ పరిస్థితి ఏంటి అవన్నీ మాటలు వినిన తర్వాత? ఏం చెప్పారు సార్, అర్థం కాలేదు అన్న. ఎనీవేస్ సింగింగ్ అయితే వాజ్ వండర్ఫుల్. ఫైనల్లీ ఇంద్రజ గారు చెప్తారు. Charan, it's always a great pleasure to have you here. థ్యాంక్ యూ మ్యామ్. I'm falling in love with your voice, man. I must have to admit it. It just goes so deep into my heart anamata. The voice has a magic. God bless you. ఈ గాత్రం అలాగే కాపాడుకోండి. ఇంకా చాలా 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 పైకి మీరు ఎదగాలి. అండ్ శివాని, ఐస్ క్రీమ్ లా ఉందిరా మీ వాయిస్. థ్యాంక్ యూ. అలా చల్లగా కూల్ గా ఏదో ఒక విషయం చెవి నుంచి లోపలికి వెళ్ళి మొత్తం బాడీ అంతా కూల్ అయిపోయిన ఒక ఫీల్ కలుగుతుంది మీ వాయిస్ లో. యు టూ ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. To have a very very long way. I hope and I wish to see both of you in a very very great heights. All the very best. God bless. అలా నువ్వు చూస్తే చాలు. But anyways, thank you so much for this beautiful mesmerizing performance. Thank you guys. అదో లాంటి తేనెల బాణం దిగదా ఎదలో. నీలాకాశమే దాటి ఎగరకు ఏమైనదో నీ మనసుకు ఉల్లాసమో ఉత్సాహమో ప్రేమ పిచ్చితో